నమస్కారం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. వందే శ్రీరాధికాం దేవీం బృందారణ్యవిహారిణీం యస్యా కృపాం వినా కోపి న కృష్ణం జ్ఞాతుమర్హతి. పుంజీభూతం ప్రేమ గోపాంగనానాం మూర్తిభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. వ్యాసం వసిష్ఠనత్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓమస్మద్గురుభ్యో నమః. మన విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం 80 శ్లోకంలోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. ఈ 80 శ్లోకంలో నుండి పదాలను ఒకసారి మనం ఉచ్చరించుకుందాం. ఈ శ్లోకం మనందరికీ ఇంచుమించుగా వచ్చిందే, మనం రోజు పారాయణ చేసుకుంటాం కాబట్టి. అమానీ మానదః మాన్యః లోకస్వామీ త్రిలోకధృక్ సుమేధాః మేధజః ధన్యః సత్యమేధః ధరాధరః. 80వ శ్లోకంలో మొదటి నామం అమాని. అంటే మనం మానవ మానాలనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం.
మానము అవమానం అంటాం కదా. మానం అంటే ఏమిటి అంటే తనను గురించి తానుకి గౌరవం భావం అన్నమాట. అది మానం అంటే. మనం ఈ మానం అనే పదం మించే సన్మానము, అవమానము, ఈ పదాలన్నీ కూడా ఏర్పడ్డాయి. సమ్మానం అంటే మంచిగా గౌరవించడం, అవమానం అంటే దానికి వ్యతిరేకం, అగౌరవపరచడం. ఇలా ఎవరిని గురించైనా సరే. అంతేకాకుండా తనను గురించి తాను కూడా తన్ను తాను గౌరవించుకోవడం, అలా తనను తాను గౌరవంగా భావించేటువంటి వాడిని మాని అంటారు. అమాని అంటే తన మీద తాను గౌరవం లేనటువంటి వాడు అని అర్థం. అంటే ఇక్కడ మామూలుగా అయితే సరే, ఇక్కడ భగవంతుడి నామం కదా మనం చెప్పుకుంటుంది. భగవంతుడి యొక్క 1000 నామాల్లో ప్రతి ఒక్క నామం చెప్పుకుంటున్నాం మనం. పరమాత్మ మొత్తం సృష్టికే మూలమైనటువంటి వాడు, పరమపురుషుడు, పరమేశ్వరుడు. ఆయన యొక్క నామాలు కదా మనం చెప్పుకుంటున్నాం. మరి ఆయన అమాని అంటే ఏమాత్రం ఆత్మగౌరవం అంటారు చూసారా, అది లేనటువంటి వాడు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. అది లేనటువంటి వాడు భగవంతుడు. అదేమిటది అంటే ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఉందే, అంటే తనను గురించి తనకి గౌరవ భావం అనేటువంటిది. ఈ తనని గురించి తన గౌరవభావం అనేటువంటిది ఏమైతే ఉందో అది ఉండవలసిందా ఉండకూడదా ఎట్లాగా అని మనకి కొంచెం దాని గురించి అవగాహన. ఇది ఉండొచ్చా ఉండకూడదా, పాజిటివ్ ట్రైటా నెగిటివ్ ట్రైటా అంటే అదేమిటండి, తన గురించి తన ఆత్మగౌరవం ఉండాలి కదండి. మన ఆత్మగౌరవం అనే పదం మరి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సంస్కృతంలో ఆత్మగౌరవం అనేటువంటిదే. అలా తను గౌరవించుకునేటువంటి వాడిని మాని అంటారు. అయితే ఆత్మగౌరవం అన్నారు చూసారా, అంటే ఇంగ్లీష్లో కూడా సెల్ఫ్ రెస్పెక్ట్. సరిగ్గా ఆ పదానికి కొన్ని సంస్కృత పదాలకి సరిగ్గా ఇంగ్లీష్ పదం అలా ఫిట్ అవ్వదు. అంటే ఒక భాషలో ఉన్నటువంటి ఒక పదానికి ఇంకో భాషలో అదే పదం అలాగే ఫిట్ అవ్వడం అనేటువంటిది అన్ని పదాలకు కుదరదు. మన వ్యవహారంలో కూడా కొన్ని పదాలకైతే అసలు కొన్ని ఇంగ్లీష్ పదాలకి మన సంస్కృతంలో తెలుగులో ఏ భాషలోనూ మన భాషల్లోకి పదాలు ఉండవు. దాన్ని ఏం చేయడానికి లేదు. ఉదాహరణ కాఫీ అన్నారనుకోండి, అది ఇంగ్లీష్ పదం. అది దానికి తెలుగులో ఏమంటే తెలుగులో కాదు, హిందీలో కాదు, సంస్కృతంలో కాదు, దేన్నైనా సరే మనకి కాఫీ అనాల్సిందే. ఎందుకది అంటే మన దేశంలో ఉన్నటువంటి వస్తువు కాదు అది. కాబట్టి మన దేశంలో ఆ పదార్థానికి ఒక పదం లేదు. అది కారణం. అది అక్కడ ఆ వస్తువు అక్కడ ఉండడం, దాన్ని యూసేజ్ అని దాన్ని ఉపయోగించడం అనేటువంటిది ఉన్నప్పుడు దానికి ఒక పదం ఉంటుంది. ఆ భాషలు, ప్రాంతీయ భాషలు ఎక్కడైనా సరే. అది అక్కడ లేని దానికి ఎట్లా వస్తుంది? ఇప్పుడుంది కదండి, ఇప్పుడుందంటే ఆ వేరే దేశం నుంచి మన పరిపాలించినటువంటి వాళ్ళు తాగేటువంటి వాళ్ళు అక్కడిని తీసుకొచ్చారు, మన దేశంలో దింపారు. అంటే చాలా దింపారు, వాళ్ళ కల్చరే దింపారు మన దగ్గరికి. అది వేరే సంగతి. సరే, ఎందుకని కాఫీ అనే పదాన్ని తెలుగులో కానీ హిందీలో కానీ ఏ భాషలో కానీ భారతీయ భాషల్లో
దానికి అనువాదం లేదు. అనువాదం అంటే కాఫీ, ఐఎమ్ డ్రింకింగ్ కాఫీ అంటే నేను కాఫీ తాగుతున్నాను చెప్పాల్సింది, ఇంకంతకంటే ఏం లేదు. అలాగే మన పదాలకి ఇంగ్లీష్ పదాల్లో కొన్నిటికి లేదు. ఉదాహరణకి ఎంగిల్ అన్నాం, ఏం చెప్తారు ఇంగ్లీష్లో? ఎందుకంటే వాళ్ళకి అది లేదు, వాళ్ళకి అసలు ఆ కాన్సెప్ట్ లేదు, దాదా ఇది లేదు కదా. అందుకని లేని వాళ్ళకి ఎట్లా చెప్తాం మనం? అందుకని ఒక భాషలోంచి ఇంకో భాషలో పర్యాయ పదాలు కొన్నిటికి ఉంటాయి. ఇక్కడ మాత్రం ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ కరెక్ట్గా సరిపోయింది. అంటే ఇది ఈ యూసేజ్ అనేటువంటిది, ఈ పదం అనేటువంటి దాని యూసేజ్ అనేటువంటిది అన్ని భాషల్లోనూ, మొత్తం అన్ని జాతుల్లోనూ అన్ని దేశాల్లోనూ ఉంది. కాబట్టి ప్రతి భాషలో కూడా ఈ పదానికి, ఆత్మగౌరవం అనే పదానికి వాళ్ళ భాషలో ఉంది, సరిగ్గా సూట్ అయ్యేటువంటి పదం అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని. సరే, ఇప్పుడు దానికి వద్దాం. భగవంతుడి నామం అమాని అంటే ఆత్మగౌరవం లేనటువంటి వాడు, మానవమానాలు అసలు ఆయనకి మానవం అంటే గౌరవం లేదు, అవమానం లేదు, రెండు లేవు. భగవంతుడికి అతీతమైనటువంటి వాడు. అది ఉండొచ్చా ఉండకూడదా అంటే దాని భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు. మనమేం బురబాలు కొట్టుకోకలేదు. ఎవడైతే యోగి అనేటువంటి స్థితిలో ఉండదలుచుకున్నాడో వాడు మానవమానములు, శీతోష్ణములు ఇలాంటి వాటికి అతీతంగా ఉంటేనే తప్ప పైకి రాదు. అంటే వాడి యోగి అయినటువంటి వాడికి ఉండకూడదు. మానవమానాలు ఉంటే వాడు యోగి కావడానికి అవకాశం లేదు. అందుకని చెప్పాడు స్పష్టంగా. వాడు నన్ను గౌరవిస్తున్నాడా, వాడు నన్ను అవమానపరుస్తున్నాడా, ఎందుకు ఉండకూడదు అంటే భగవంతుడికి ఆ రెండు లేవు కాబట్టి, భగవంతుడి విషయాన్ని లేవు. ఎందుకని మరి ఎందుకని తెలుసుకోవాలిగా, లాజికల్గా. ఊరికే లేవు ఉంది అంటే ఒప్పుకుంటామేంటి? భగవంతుడికి అలాంటి లేవు కాబట్టి యోగి కూడా ఉండకూడదు అంటే మేము యోగా చేస్తాం, యోగి అవుదాం అనుకున్నాం, కానీ మన ఆత్మగౌరవం పోగొట్టుకోమని చెప్తే ఎట్లా ఒప్పుకుంటామని అని మనం ఆత్మగౌరవం అంటున్నారు కదా. ఆత్మ అంటే ఏమిటి? నేను కదా. దానికి గౌరవం ఉండడం లేకపోవడం ఉంటుంది ఆత్మకి. అంటే జాగ్రత్తగా మనం లాజికల్గా వెళ్ళాలి, ఊరికేనే మామూలుగా కుదరదు. ఇంకోటి గౌరవిస్తున్నాడా లేదా అనేటువంటిది చూసేటువంటిది మన ఆత్మ లేకపోతే కింద మనస్సు అవేనా? ఖచ్చితంగా మనస్సుకే అది. అవతల వాడు మనని గౌరవిస్తున్నాడా అగౌరవపరుస్తున్నాడా అని ఎక్కడ మనం ఆలోచిస్తాం? మనస్సుకే. మనస్సు స్థాయిలో ఉన్నటువంటి వాడికే అంటే ఏమిటి? డిగ్నిటీ అంటారు చూసారా ఇంగ్లీష్లో. అంటే ఏమిటి? మనకు ఒక స్థాయి. ఆత్మకు అలాంటివి ఏమైనా ఉంటాయి అసలు? అంటే మన అసలు స్వరూపం ఆత్మని తెలుసుకోవాలనే స్థితిలోనే ఉన్నాం కాబట్టి మనం యోగ స్థితిలో లేం కదా మనం. కానీ యోగ స్థితిలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తాం కదా. ఇప్పుడు చేయమని తర్వాతైనా చేస్తాం ప్రతి ఒక్కళ్ళు, తప్పదు. ఎందుకంటే ఎవల్యూషన్ పరిణామ క్రమంలో యోగ స్థితికి వెళ్ళేటువంటి ప్రయత్నమే మనం చేసేటువంటి మన చేతి ప్రకృతి చేస్తుంది. మనం చేయబోవడం అనేటువంటి మన సంబంధం లేదు. ఎలా అయినా సరే దీనికి అతీతంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం వస్తుంది మనకి. ప్రకృతి ఏదో జన్మలో తీసుకొస్తుంది పరిణామంలో. అందుకని ఆ ఆత్మస్థితికి ఎదగాలంటే ఈ మనస్సు చేసేటువంటి వ్యవహారం ఉంది చూసారా, ఇవన్నీ. ఎందుకంటే ఇంకోళ్ళు నన్ను గౌరవిస్తున్నారా గౌరవించట్లే అనేటువంటిది అభిప్రాయం. అది మనస్సులో ఏర్పడేటువంటి అభిప్రాయం. ఎందుకని మన మనస్సులో నన్ను అవతల వాడు గౌరవించాలి అనేటువంటిది ముందుంటుంది, ప్రీసపోజిషన్. దీన్ని ఏమంటారంటే ఎక్స్పెక్టేషన్. అవతల వాడు నన్ను గౌరవించాలి. అంటే ఎవరిని గౌరవించడం అంటే నన్ను అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వు కనబడేటువంటి శరీరాన్నే, నీ మొహాన్నే, నీ శరీరాన్నే
అయితే నీకున్నటువంటి పాండిత్యాన్ని నీకు దేని గురించి గౌరవించాలి నిన్ను? దేవుడిని గౌరవించబోతే ఎట్లా? నిన్ను ఎందుకు గౌరవించడం? నీకేం తక్కువైందా? అంటే యోగి కాదలుచుకున్నవాడు నువ్వు అవతల వాడితో ఎలా ఉండాలో అది ఒక్కటే నీకు సంబంధించింది అని మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది. నువ్వు ఇతరులతో ఎలా ఉండాలి, వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామి దర్శనం చేసేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి, వాళ్ళలో ఉన్నటువంటి భగవతత్వాన్ని చూడాలి, నీకు సంబంధించినటువంటి సాధన తప్ప మరి అవతల వాళ్ళు మాత్రం నాలో దేవుణ్ణి చూడొద్దా అని వాళ్ళకి సంబంధించింది, నీకెందుకు? ఇక్కడ చాలా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఊరికే అవతల వాళ్ళకి సంబంధించిన మనం పులివేసుకోకూడదు. ఎదటివాడి సంగతి అంటే ఎదటివాడి సంగతి చూడాల్సిగా. ఎదటివాడి సంగతి చూడాలంటే అర్థం వాళ్ళ ఆవశ్యకమైనటువంటి, అంటే మనకు ఆకలిస్తే ఆహారం తీసుకుని వాళ్ళకి ఆకలిస్తుంది ఆహారం పెట్టు, వాళ్ళకి ఏమైనా ఆకలిస్తే ఆహారం పెట్టు, వాళ్ళకి అలా ఏమైనా అవసరం ఉంటే సేవ చేయి, లేకపోతే వాళ్ళు ఏమైనా బాధపడుతుంటే వాళ్ళకి నువ్వు ఆ బాధ నివారణ కోసం సేవ చెయ్యి, భౌతికంగా కానీ మానసికంగా కానీ. ఏదో మరి నువ్వు వైద్యుడు అయితే వైద్యంతో ఏదో ఒకటి చెయ్య. అవతల వాడికి అవన్నీ ఏం చేయొచ్చు అనేటువంటి చేయాలి. కానీ అవతల వాడిని నువ్వు బాధ పెట్టకూడదు, ఇవన్నీ ఉన్నాయి. అది ఎందుకు అంటే నువ్వు బాగుపడ్డానికి, అంతేగాని వాడిని ఉద్ధరించడానికి కాదు. అక్కడుంది రహస్యం, అంత కిటుకంతా అక్కడుంది. ఇది మనం మర్చిపోకూడదు, ఈ బేస్. ఎదుటివాడిని ప్రేమగా చూడాలి, ఎదుటివాడిని గౌరవించాలి. ఎందుకు అంటే నీ సాధన కోసం. ఆ రూపంలో ఉంది భగవంతుడు అని ఒక బట్టాన్ని మనకి ఎక్కదు కాబట్టి అలా అప్లై చేస్తూ ఉండాలి. అందుకని ఆ సాధన కోసం నీకు నువ్వేమి ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ముందు మనకు. అందుకనే మహాభారతంలో ఒక చోట వస్తుంది, ధర్మం అంటే ఏది అని అడుగుతారు ధర్మరాజు. ధర్మం అంటే ఏదనగానే మనం పెద్ద లిస్టు చదువుతాం, అది ఇది ఇది. ఆ లిస్ట్ ఏం చదవక్కర్లేదు, చాలా సింపుల్గా చెప్పాడు. ఇతరులు నీతో ఎలా ఉండాలని కోరుకుంటావో అలా నువ్వు ఇతరులతో ఉండడమను. అంటే ఇది మరీ సింపుల్గా ఉండదు, అందుకని తొందరగా ఎక్కదు మనకి. అంటే ఎదుటివాడు మనతో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి నువ్వు అనుకుంటావో అలా నువ్వు అవతల వాడితో ప్రవర్తించడం అను. రెండోది, ఎదుటివాడు నీతో ఎలా ఉండకూడదు అనుకుంటావు కదా, నన్ను వాడు అవమానించకూడదు, నాతో వాడు చెప్పకూడదు, దాన్ని ఎలా ఉండాలి అని అనుకుంటావే, అవన్నీ నువ్వు అవతల వాడితో అలా ఉండకుండా ఉండేటువంటిది నువ్వు చేయాలి. చూసారా, ఇదే ధర్మం అన్నాడు. అంతే, మొత్తం ఎస్సెన్స్, ధర్మం మొత్తానికి ఎస్సెన్స్ ఇది అని చెప్పాడు. కాదనడానికి వీల్లేదు ఎవరు కూడా. ఎందుకంటే అంటే అదేమిటంటే అంత ధర్మం అంటే మరీ ఇంత చిన్నదే అదే, మరి చిన్నదే పెద్ద ముందు ఆచరణలో పెడితే తెలుస్తుంది నీకు. జీవితం అంతా నువ్వు ఆచరించడానికి ప్రయత్నం చేసి చూడాలి, ఊరికనే మామూలు చెప్పడం కాదు. అంటే ఎదుటివాడు నీతో ఎలా ఉండాలి అని నీకు అనిపిస్తుంది, అది నువ్వు అలా ఉండు ఎదుటివాడితో. నన్ను ద్వేషించకూడదు, నాతో ప్రేమగా ఉండాలి, నన్ను గౌరవంగా ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి, ఇవన్నీ ఉంటాయి కదా. చూసారా, చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది, మామూలు విషయం కాదు. ఎదుటివాళ్ళు నీతో ఎలా ఉండాలనుకుంటున్నావో లిస్ట్ తయారు చేయంటే ఇంకా గుర్తొస్తూనే ఉంటుంది బోడని లిస్టు. అది ఇటు నుంచి అడదిప్పమన్నాడు. ఆ విధంగా నువ్వు ఎదుటి వాళ్ళతో ఉండడం ప్రాక్టీస్ చేయమన్నాడు. అది అంత తేలికైన పనే, అంతంపదేగా. అలాగేనండి, తప్పకుండా. ఇంతలోకి ఎదుటివాడు నువ్వు చెప్పింది బాగోలేదు కాదు అన్నాడు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకి మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా అనేటువంటిది. అలాగే ఎదుటివాడు మనని మనతో ఎలా ఉండకూడదు అనుకున్నాము అంటే మన గురించి మన అవమానించకూడదు, మన హేళనగా చేయకూడదు, మన చులకన చేయకూడదు, మన మోసం చేయకూడదు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి అది నువ్వు అవతల వాడికి చేయకుండా ఉండాలి. ఈ రెండు నువ్వు ప్రాక్టీస్ చేయి, ధర్మం అంటే ఇదే అన్నాడు ధర్మరాజు. మరి అందుకనే ఆయన నిత్యం ప్రాక్టీస్ చేసింది అదే. అంటే అది అందుకని ఇక్కడ
సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం అంటే ఆత్మకి గౌరవం అగౌరవం ఉండదు. ఫస్ట్ ఈ ఆత్మ అనేటువంటి పదాన్ని మనం శరీరానికో మన మనస్సుకో మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్కో వీటికి పెట్టామనుకోండి, మనం నేను ఎంఏ పిహెచ్డి, నాకు సంస్కృతి బాగా వచ్చు, నేను చాలా దేశాలు తిరిగాను, చాలా ఉపన్యాసాలు చెప్పాను, ఇవన్నీ ఉంటాయి, వీటన్నిటికీ పెట్టామనుకోండి ఆత్మ అనేది, ఇదంతా కలిపి ఆత్మగౌరవం. ఆత్మగౌరవం ఉండాలి. అసలు ఆత్మకి గౌరవం లేదు, అగౌరవం లేదు. అసలు మొట్టమొదటి తెలుసుకోవాలి అది. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉండడం తప్ప, ఇవన్నీ కూడా తప్పేం లేదు. కానీ నీకు నిజంగా ఎప్పుడూ ఉండేటువంటిది ఆత్మే కదా. నీ సహజమైనటువంటి స్వరూపం ఆత్మ ఎప్పుడూ ఉండేది. నీ మిగతావన్నీ ఉంటాయా ఎప్పుడూనూ? అదేమిటండి, నా శరీరం ఉంటుందా ఎప్పుడైనా? ఎప్పటికీ ఉంటుందా? ఉండదుగా. శరీరం ఉంటుందా, ఇంద్రియాలు ఉంటాయా, మనస్సు ఉంటుందా? పోనీ ఇవన్నీ కాదు. నా క్వాలిఫికేషన్స్, నేను యూనివర్సిటీ, నేను గోల్డ్ మెడలిస్ట్ని, నా గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, అవి ఉంటాయి. కానీ నువ్వు ఉంటావా? అబ్బే, ఇదేం ప్రశ్న అండి పొద్దునే. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఆ ప్రశ్న వేసుకోవాల్సిందే ఎవరైనా సరే. అది ఇప్పుడే వేసుకుందాం. ఉంటావా మనం? మరి ఇవన్నీ ఏవి ఉండేవి కాని పట్టుకుని ఆత్మగౌరవం ఏంటి? ఇవన్నీ గౌరవానికి, ఇవన్నీ మనం గౌరవించబడ్డానికి ఇవన్నీనా? గౌరవం అంటే అర్థం ఏంటండి? ఆ పదానికి అర్థం ఏమిటి అసలు? గౌరవం అనగా రెస్పెక్ట్ అని ఇంగ్లీష్లో చెప్పారు. అక్కడ మాత్రం అసలు గౌరవం అంటే గురుత్వం అంటారు చూసారా. గురుత్వం అంటే గురువుగా అయిపోవడం అర్థం కాదు. గురుత్వం అంటే అర్థం గురుహు అనే పదం ఉంది కదా. అంటే అంధకారం అనేటువంటిది లేకుండా చేయడం అనేటువంటిది గురువు అంటే. గురుత్వం అంటే ఏమిటి? అంధకారం అనేటువంటి దాని నుంచి అతీతంగా ఉండేటువంటిది. దాని నుంచి వచ్చిందే గౌరవం అనేటువంటిది కూడా. గౌరవము, వారంటే నాకు గౌరవం అండి అంటే ఏంటంటే ఆ భావం ఏమిటి? వారంటే నాకు గౌరవం అంటే అర్థం ఏమిటండి? అంటే వారి యందు నాకు అటువంటి గురుభావం. అదేమిటండి మా గురువుగారు? గురువుగారు అంటే ఆయన కాదు, కంగారు పడక్కర్లేదు. అందరినీ గురువు అని అంట, అవి సర్వ సంగతి. ఎవరిని గురువు అని అనక్కర్లేదు. కానీ గౌరవం ఆ పదాన్ని మనం ఎలాగ, అందుకని ఇక్కడ గౌరవం గౌరవం అంటున్నాం కదా. ఈ ఆత్మగౌరవం అనేటువంటిది దేనికి ఆపాదించుకుంటున్నావు? నీ శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, నీకున్న తెలివితేటలకి, బ్రహ్మాండమైన మేధా సంపద, లేకపోతే నా మేధాశక్తి, లేకపోతే నేను బ్రహ్మాండం కవిత్వం చెప్పగలను, లేకపోతే బ్రహ్మాండంగా అవధానాలు, శతావధానం చేయగలను, సహస్రావధానం చేయగలను, అష్టావధానం చేయగలను, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడాను సర్కస్లు, కసరత్తులు, ఇవన్నీను. అంటే వీటన్నిటిని బట్టాను అనుకునేది ఆత్మగౌరవం అంటే నాకున్నటువంటి వీటన్నిటినీ కూడా గౌరవించాలి అనే. దేని గురించి? మాని అనేటువంటి ఒక పదంలో ఇవన్నీ వస్తాయి. అంటే తనను గురించి తాను ఏమని భావిస్తున్నాడు, నేను ఎదురుగుండా కనబడేటువంటి అన్ని స్వరూపాలు అన్నీ కూడా భగవంతుడి స్వరూపం అనేటువంటిది ఒక్కటి తెలిస్తే మనకి, తెలియడం అంటే తెలుసు మనకి, తెలియడం కాదు, ఆ ఎక్స్పీరియన్స్లో ఉండాలి. ఆ అనుభవంలో నిత్యం ఉండగలిగితే ఏమీ ఇబ్బంది ఉండదు. అంతా కనిపించినంతా కూడా దైవాంశమే కదా. కానీ అది గుర్తుండదు. గుర్తుండినటువంటి వాడు అవతారమూర్తి. సూటిగా అలాగే ఉంటుంది. ఆ రకంగా ఉన్నటువంటి వాడు కాకుండా తనకు తానే నేను చాలా గొప్పవాడిని, నేను దైవాంశభూతుడిని, నేను పండితుడిని
అని మనని గురించి మనకి అవన్నీ ఉన్నాయి. అదనమాట మాని అంటే. నేను అనగా పరమాత్మయే అనేది ఒక్కటే గుర్తుంటే ఈ మిగిలినవన్నీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాట్ ఐ యామ్, వాట్ ఐ హ్యావ్. నేను నాది అక్కడే ఉంది మొత్తం అంతా. నేను అనేదంతా ఒకటే ఉంటుంది, ఎప్పుడు కూడా కాన్స్టెంట్. అది నాది అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది, జుట్టు పెరిగిపోయినట్టుగాను. జుట్టు కట్ చేసుకోకపోతే ఎలా పెరిగిపోతుంది చూసారా? మనమేం ప్రయత్నం అక్కర్లేని పేయకుండా పెరిగిపోయేటువంటి దాంట్లో జుట్టు ఒకటి. మనమేం ప్రయత్నం చేయక్కర్లేదు, దాని వలన పెరిగిపోతూ ఉంటుంది. అలాగా ఇవి పెరిగిపోతూ ఉంటాయి. నాది అనేటువంటిది పెరుగుతుంది అసలు అంత ఉండదన్నమాట. నాది నువ్వేమనుకుంటున్నావో అది ఆ లిస్టు తయారు చేయని మనకి ఎవరైనా ఇచ్చారనుకోండి, ఎంత టైం పడుతుందో తెలుసా? కొన్ని నెల రోజులు తీసుకున్నా సరిపోదు, సంవత్సరం సరిపోదు, జన్మంతా కూడా సరిపోదు. నాది అనేటువంటి దానికి ఆ లిస్టు పూర్తి చేయడానికి ఒక జన్మ కూడా చాలదు, కొన్ని జన్మలు కూడా చాలదు. ఎందుకంటే దాని అలా ఎక్స్టెండ్ అయిపోతుంటుంది, ఎక్స్పాండ్ అయిపోతుంది. నాది 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 ఇదంతని కలిపామన్నారు. ఐ హ్యావ్, వాట్ ఐ హ్యావ్, అదే మమ అని సంస్కృతంలో. మమ అయితే మహా అని ఒక అక్షరమే అసలు. మహా అంటే నాది, మహా నాది. అందుకని దాని ముందు నా పెట్టమన్నాడు. నా మహా, నాది కాదు అని మొత్తం క్లోజ్, జీరో అయిపోతుంది మొత్తం అంతా, క్యాన్సిల్. ముందు నా పెట్టారంటే క్యాన్సిల్ పక్కది ఎప్పుడైనా సరే. నా మహా, అది నమస్కారం అంటే. నమస్కారం అంటే ఏమిటండి? నమస్కారం అండి అంటాం మనం. ఏమిటి నమస్కారం అంటే? అదంటే ఏమిటో తెలిస్తే మనం ఎవరికి నమస్కారం చేయం. అది మానే అనేటువంటి వాడు అసలు చేయడు. నా మహా అంటే నాది కాదు. ఏది నాది కాదంటే ఏది నాది కాదు. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి నాది నాది అనుకుంటున్నాం, అవేమీ నాది కాదు. మనం ముందు బేసిక్గా ఈ శరీరం నాది అనుకుంటాం, ఎందుకంటే దాంతో ఐడెంటిఫై అయిపోతాం. తర్వాత ఈ మనస్సు, ఈ తెలివితేటలు నావి అనుకుంటాం. అబ్బాయి ఎంత తెలివండి నాకు ఎంత పాండిత్యం, ఎన్నొచ్చు, ఇవన్నీ నావి 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 అల్లుకుపోతూ ఉంటాయి. వీటన్నిటికంటే ముందు నా అని పెట్టామనుకోండి, నాదంటూ ఏం లేదు, నా మహా, ఫినిష్. అందుకని చూసారా, ప్రతి మంత్రంలో కూడా నమః అనేటువంటిది వస్తుంది. నారాయణాయ నమః, శివాయ నమః, విష్ణవే నమః, గురవే నమః, దేవ్యై నమః. మీరు ఏ దేవతని మీరు పూజించాలన్నా కూడా నమః 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 అంటున్నామే. ఆ నమః అంటే ఏమిటి? నా మహా, నాది కాదు అని అర్థం. మరి ఎవరిది? అంతా ఆ ఒక్కడైనటువంటి పరమాత్మది అనమాట, నా మహా. అందుకని దాంట్లో అంత సిగ్నిఫికెన్స్ ఉందండి. దానికి నమస్కారం అనేటువంటి దాంట్లో నమస్కారం అనేటువంటిది అర్థం అదే. నా మహా, నాది కాదు అని అర్థం. మొత్తం ఈ సమస్తం ఏది, ఇందులో ఏది నాది కాదు. ఈ శరీరమా, ఇంద్రియాల, మనస్సా, బుద్ధ, అయితే అహంకారం అంటే నేననేటువంటి భావం, ఏవి ఈ మొత్తం అన్నీ కలిపి దగ్గర తీసుకొచ్చి నావి కావన్నాడు భగవంతుడిది. అందుకని పతంజలి మహర్షి ఏమన్నాడంటే ఈశ్వర ప్రణిధానం అన్నాడంటే అర్థం ఏమిటి? సరెండర్ వాట్ ఐ హ్యావ్ టు వాట్ ఐ యామ్ అన్నారు మాస్టర్. వాట్ ఐ హ్యావ్ అనేటువంటి దాని మొత్తాన్ని వాట్ ఐ యామ్ అనే దానికి సరెండర్, టోటల్ సరెండర్ చేసామన్నారు. అంటే నాది అనేటువంటి సమస్తాన్ని నేననేటువంటి రూపం భగవంతుడికి సమర్పణ చేసామన్నారు. అందుకని ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్, మాని అనేటువంటి నామంలో ఉన్నటువంటిది ఏది నాది అనేటువంటిది అంటే, మాని అంటే గౌరవం, అంటే తన 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 గౌరవం అనేటువంటి, తనను గౌరవించాలి, తన గురించి. అయితే ఏమన్నాడు భగవద్గీతలో ఇంకోటి చెప్పాడు, ఉద్ధరేదాత్మన ఆత్మానం నాత్మానమవసాదయేత్ అని చెప్పాడు కదా.
తనను తాను ఉద్ధరించుకొనవలెను అన్నాడు. ఉద్ధరణ అంటే ఏంటంటే పైకి మనం ఒక స్టెప్ పైకి ఒక స్టెప్ పైకి మన సాధన చేసుకుంటూ మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పాడు. నా ఆత్మానమవసాదయేత్, నేను ఎందుకు పనికొస్తాను, నేను దీనికి పనికిరాను, అది కూడా పనికిరాదు అన్నాడు. అందుకని ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండకూడదా అంటే నేను ఎందుకు పనికిరాను అనేటువంటిది కూడా అక్కర్లేదు నీకు అసలు. ఎందుకంటే నేను అనేటువంటిది నేననగా భగవంతుడు అని మనం నేనంటే ఆత్మ, అందరూ అనేటువంటి నేను అనేటువంటిదే పరమాత్మ. ఈ ఒక్కటి మనం జాగ్రత్తగా మనం కనుక ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటే పొరపాటు పడం. అందుకని ఆత్మకి గౌరవం లేకపోవడం అనేటువంటిది, ఈ గౌరవం లేకపోవడం అనేటువంటిది మానవుడి యొక్క మనస్సుకు సంబంధించినటువంటి తప్ప భగవంతుడికి సంబంధించింది కానే కాదు అని మనం తెలుసుకోవాలి. భగవంతుడు అందుకే ఆయనకి ఎప్పుడు ఆయన తిట్టినా ఆయన స్తోత్రం చేసినా ఆయనకేముండదు. భగవంతుడు మంది తిడతారు ఎప్పుడు. ఇప్పుడు మనం కొత్తగా భగవంతుడు లేదనేటువంటి వాళ్ళు నాస్తికులు ఉన్నారు, ఇవన్నీ ఏం లేదు, ఎప్పటి నుంచో ఎప్పుడూ ఉంటుంది అది. భగవంతుడు తిట్టాడు, అందరూ భగవంతుడికి నమస్కారం చేస్తారు, అందరూ భగవంతుడికి చేస్తారు, తిట్టేవాళ్ళు ఉంటారు. ఆయనకేం సంబంధం లేదు, తిట్టేవాళ్ళు కూడా అంతర్యామిగా ఆయనే ఉంటాడు. వీడు నన్ను తిడుతున్నాడు కాబట్టి నేను వదిలేస్తున్నాను ఛీ పాపి అని అండు భగవంతుడు. అలా అన్నటువంటి వాడు మానవుడే. మన పొగిడినటువంటి వాడిని మనం చాలా ప్రేమగా చూస్తాం. నువ్వు చెప్పింది ఏడిసినట్టుగా ఉంది నోరు మూసుకో అని అనుకోండి, అప్పుడు మనకి వెంటనే ఇంత విషయం అని చెబుతూ అరే నేను చెప్పింది ఇలా అంటాడా అని మొత్తం ఎగిరిపోయిందనమాట. భగవంతుడికి అసలు అది ఏమీ ఉండదు, అది భగవంతుడి లక్షణం. అమాని భగవంతుల్లో మానవ ఆత్మగౌరవం ఇలాంటివి, డిగ్నిటీ అనేటువంటిది ఇలాంటివి ఏవి కూడా ఇవి మానవుడి యొక్క మనసులో పుట్టినవి అని గుర్తుపెట్టుకోవాలి మనం. హ్యూమన్ మైండ్, మానవుడి యొక్క మనస్సు ఉందే, అందులో భగవంతుడు నుంచి వచ్చినటువంటివి కాకుండా ఎక్స్ట్రా ఇవన్నీ మానవుడి మనసులో వస్తాయి, మిగతా వాడికి రావు. మనం ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సృష్టిలో మనం ఒక్కళ్ళమే మనగాళ్ళం కావు, మిగతా జీవులు ఉన్నాయి. మనం మనగాళ్ళం అనుకుంటున్నాం, మానవుడు అనుకుంటున్నాడు. మన నరజన్మ వచ్చిందండి, అంత హయ్యెస్ట్ దీనికి వచ్చేసాం మనం. ఏమిటి వచ్చేసింది? నువ్వు సృష్టిలో ఒక పక్షి కానీ ఒక జంతువు కానీ నరుడు కాకుండా ఇంకే ప్రాణినైనా ఏ జీవినైనా సరే, పెద్దదైనా సరే చిన్నదైనా సరే, నన్ను మిగతా వాళ్ళు గుర్తుపెట్ట గౌరవించాలి అని ఎక్కడైనా ఉంటుందా? జంతువులు మాత్రం ఒకదాంతో ఒకటి కొట్టుకోవట్లేదా అంటే అవి కొట్టుకుంటున్నాయంటే అక్కడ ఉన్నటువంటి దేనికోసం కొట్టుకుంటే తప్ప నన్ను గౌరవించాలి అనేటువంటి ఆ విషయంలో కాదు, మానవుళ్ళ కాదు, అది నరుళ్ళ కావు. నన్ను వీడు అవమానించాడు అని ఇట్లాంటివి అసలు ఎందుకంటే అక్కడ మొత్తం అంతా డైరెక్ట్ కనెక్టెడ్ ఏముంటుంది ప్రకృతితో. ఇక్కడ మనకేంటంటే ప్రకృతికి మనకి మధ్యలో మనకి ఇండిపెండెన్స్ ఉంది మానవుడికి, అది వచ్చి పెద్ద చికాకు. అందుకని మనకేంటంటే నన్ను గౌరవించాలి, నన్ను గౌరవించేవాడు గౌరవించినవాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎంత సాధన చేస్తాం అనుకున్నా సరే, ఇప్పుడు చాలామంది మనకు ఎలా ఉంటుందంటే చాలా ప్రమాదం. చాలామంది మనం నమస్కారం చేసి మీరు చాలా మహానుభావులు అండి, మీరు నేను నమస్కారం చేస్తున్నారు అనుకోండి, చాలా బాగుంటుంది. ఎవడో ఒకటి చేయకుండా దూరంగా నుంచుని అనుకోండి, వాడిని చేసి చూస్తాం ఏంటి వీడు ఇంకా నమస్కారం చేయలేదు అని. అంటే ఏంటి వీడి మనస్సులో ఏముంది? ఎక్స్పెక్టేషన్. అంటే మనకు అందరూ నమస్కారం చేయాలి, అందరూ మనం చెప్పినట్టు వినాలి, అందరూ మనల్ని గౌరవించాలి, అక్కడ ఉండి చేస్తుంది. అది ఉందా లేదా అక్కడ టెస్ట్ చేస్తాడు. ఆ రూపంలో భగవంతుడు ఏం చేస్తాడు? మనం టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ రూపంలో భగవంతుడు లేడా? ఎవరైతే నీకు నమస్కారం చేయలేదో, ఎవరైతే నిన్ను గౌరవించలేదో వాళ్ళు భగవంతుడు లేడా? అక్కడ మర్చిపోతాం. ఆ ఒక్కడు గాడ్ వాక్యం అనుకుంటాం మనం. అందుకని వాడిని మనం వేరే చూస్తాం. అంటే వీడు ఇంకా నమస్కారం, నువ్వు ఎంత కాషాయం బట్టలు కట్టుకున్నా, ఎంత చాలా ఇవనుకున్నా సరే, మనస్సులోంచి ఇవన్నీ పోవడం అనేటువంటిది మాత్రం మన సాధన చేస్తే తప్ప ఉపయోగం లేదు. ఏమిటా సాధన? అంతా భగవంతుడి లీల.
ఎదుటివాడు ఇలా మనతో ప్రవర్తించినా అదంతా భగవంతుడు లీల అనేటువంటి సాధన. అది వాసుదేవోపాసన. చాలా కష్టమైంది అది. ఎదుటి వాళ్ళు భగవంతుని చూస్తాను అవి చేయొచ్చు. విష్ణు ఉపాసన. అందుకని మన భాగవతంలో ఈ 3 ఉపాసనలు వచ్చాయి. నారద పూర్వజన్మ వృత్తాంతంలో భాగవతం ప్రారంభంలోనే నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడిగా జన్మించినప్పుడు పూర్వకల్పంలో అక్కడ వచ్చినటువంటి మహానుభావులు 3 రకాలైన ఉపాసనలు ఇచ్చారు నారదుడికి. అందులో మొదటి విష్ణు ఉపాసన. విష్ణు ఉపాసన అంటే ఆ రూపంలో ఉంది విష్ణు భగవంతుడు, ఆ రూపంలో ఉంది భగవంతుడు, ఆ గౌడ రూపంలో ఉంది భగవంతుడు, చెట్టు రూపంలో ఉంది భగవంతుడు, అలా అన్ని రూపాల్లోనూ భగవంతుని దర్శించడం అనేటువంటిది విష్ణు ఉపాసన. భగవంతుడు తప్ప ఇంకేం లేదు. కానీ రెండో ఉపాసన ఉందే, అది వాసుదేవ ఉపాసన. అంటే ఏమిటి? ఎదుటి వారి యొక్క ప్రవర్తన అంతా కూడా అది భగవంతుడిది తప్ప వాళ్ళది కాదు. వాళ్ళతో మనతో ఎలా ప్రవర్తించినా అది భగవంతుడిదే అని, వాడి యొక్క లీలా విశేషమే అని మనం ఉందే, అక్కడ ఉంది మనం. ఎదుటివాడు మనం తిట్టాడనుకోండి ఒకసారి, వాడు ఒకసారి బ్రహ్మాండంగా మనం ఏదో చాలా బ్రహ్మాండంగా అవి చెప్తున్నాం, మనం అంతా మన పాండిత్యంగా చూపిస్తున్నాం, మనం అందరూ మనని హాహా అని చప్పట్లు కొడతారు. ఇందులోకి ఎవడో వచ్చింది, ఎవరు పోయి ఫూల్లా మాట్లాడుతున్నావు అని అనుకోండి, అక్కడ వెంటనే స్టక్ మన బ్రేక్ పడిపోతుంది. వాడు అనేసి వాడు వెళ్ళిపోతాడు ఇంటికి. వాడు హాయిగా భోజనం చేస్తాడు, నిద్రపోతాడు. వాడు ఎప్పుడో మర్చిపోతాడు కూడా వాడు అంది. కానీ వీడు మర్చిపోడు. వీడి ఇంటికి వెళ్ళి నా అంతటి వాడిని వాడు ఫూల్ అంటాడా? అంటాడేమిటి? అనేసాడు వాడు అనేసాడు, వెళ్ళిపోయాడు అంటాడా ఏమిటి? ఇంకా అంటే ఇక ఇవన్నీ పాండిత్యం గిండిత్యం ఇవన్నీ ఇందుకు పనికిరావు. నాకు భగవద్గీత వచ్చు, నాకు విష్ణు సహస్రనామం, ఇవన్నీ కూడా ఫట్మని ఎగిరిపోతాయి. వాడని ఫూల్ అంటాడు నా అంతటి వాడిని అని. రాత్రి నిద్రపట్టదు, వాడి మొహమే కనిపిస్తూ ఉంటుంది. వాడు ఒకసారి నువ్వు అంటే వాడు మాటికి నువ్వు ఫూల్ అన్నటువంటిది ఒక 20 సార్లు కనిపిస్తుంటుంది అన్నమాట. అంటే వీడు నిజంగా ఫూల్ అవునో కాదో వీడే తెలుసుకోవాలి. అంతకుముందు కాకపోయినా ఇప్పుడు ప్రూవ్ చేసుకుంటున్నాడు నేను ఫూల్ అని. అంతేగా మరి నిర్మోహమాటంగా చెప్పాలంటే. నిద్రపడదు రాత్రి అంతా. పొద్దున్న లేచేపటికి ఏమవుతుంది? మొహం ఇంత ఉబ్బుతుంది, గుండెల దగ్గర ఏదో బరువుగా ఉంటుంది, బీపీ చూసి చాలా ఎక్కువగా ఉందంటారు. ఎందుకు ఇవన్నీ వచ్చాయంటే వాడు ఫూల్ అన్నాడు. వాడు ఫూల్ అంటే నీకు ఏమైంది? అది పని చేయలేదన్నమాట. అంటే ఆ అన్నవాడు ఫూల్ అన్నటువంటి వాడిలో కూడా వాడు వాసుదేవుడే ఆ రూపంలో అన్నాడు అనేటువంటిది గుర్తొస్తుంది. మరి ఉపాసన అంటున్నావు, ఏమిటి ఉపాసన అంటే? వాసుదేవ ఉపాసన అంటే అదే అర్థం. వాడు ఒక్కసారి నిన్ను ఫూల్ అంటేనే నీకు అట్లా అయిపోయిందే. వాడు మరణోక్షం మర్చిపోయి హాగే ఇంటికి వెళ్ళి భోజనేసి పడుకున్నాడు. వీడు రాత్రి అంతా అన్నం సహించలేదు, నిద్ర పట్టలేదు, బీపీ ఎక్కువైపోయింది, హాస్పిటల్కి వెళ్ళాడు. వాడు ఒక రోజంతా ఐసీయూలో పెట్టారు. 10,000 20,000 ఖర్చు అయింది. ఇదంతా ఎందుకంటే వాడు ఫూల్ అన్నాడు కాబట్టి. వాడు ఫూల్ అన్నాడంటే నువ్వు అవునో కాదో, నువ్వు నిజంగా వాడు అనేటువంటి దానికి కారణం ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకో. లేదు ఊరికనే అన్నాడు, మరి వాడిష్టం, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసుకో. ఆ మాత్రం భగవంతుడు లీల అనేటువంటిది ఒప్పుకోలేవా? అది వాసుదేవుడు కాదు ఆ రూపంలో అంది. మరి వాసుదేవుని గురించి చెప్తున్నావు కదా, మరి అక్కడ ఉంది వ్యవహారం అంతాను. అందుకే భాగవతం మళ్ళీ చదువుకోవాల్సింది. భగవద్గీత భాగవతం ఎందుకు చదువుకోవాలంటే ఈ పొరలన్నీ మనలో ఎన్నో చుట్టూ పొరలు ఉన్నాయి. వీటిలోంచి మనం బయటపడాలి. అందుకని ఆత్మగౌరవం. అందుకని ఇక్కడ అమాని అనే నామం ఎందుకు భగవంతుడికి అంటే ఆత్మగౌరవం లేనటువంటి వాడు అంటే ఉండాలా ఉండకూడదా? అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మగౌరవం అనేటువంటిది ఇవన్నీ కూడా అవతల వాడు మనం గౌరవించాలి. ఇలాంటివన్నీ మానవుడి యొక్క మనస్సులో ఏర్పడినటువంటి తప్ప భగవంతుడికి ఇవేమీ ఉండవు. మనం రోజు బ్రహ్మాండంగా పూజ చేస్తున్నాం, సహస్రనామ పూజ చదువుతున్నాం, ఇది చేస్తున్నాం, కుంకుమ పూజ చేస్తున్నాం, అష్టోత్తరం చదువుతున్నాం. మనం 2 గంటలు అసలు తెల్లవారుజామున 4 కూర్చున్నా అంటే 10 గంటల దాకా లేవట్ట పూజ నుంచి. అమ్మ ఎంత పోసనండి, బాగానే ఉంది. ఆ పక్కవాడు ఇంకో ఉంటాడు, వాడు అసలు పట్టించుకోడు ఇదంతా కూడా. వాడు చేయాల్సిన పని ఏం చేయాలో చేస్తూ ఉంటాడు. ఏదో ఒకసారి కనబడితే నమస్కారం చేసుకుంటే వెళ్ళిపోతాడు.
ఇప్పుడు భగవంతుడి దృష్టిలో నేను మహాభక్తుడిని, మరి రోజు మరి ఇన్ని గంటలు పూజ చేస్తున్నాను. వాడేముందండి అసలు ఒకసారి 5 నిమిషాలు కూడా కూర్చొని భగవంతుడికి ఏం చేయడు. అంటే భగవంతుడు లెక్కేసుకుంటూ ఉంటాడా, వీడు ఎంతసేపు నన్ను పూజ చేస్తున్నాడు, ఎన్ని స్తోత్రాలు నన్ను గురించి చేస్తున్నాడు, ఎవడు నాకు నమస్కారం చేయలేదు, ఆయన ఎక్కేసుకుంటే ఆయన కూడా మనలాగే ఉంటాడు. మానవుడి యొక్క స్థాయిలోనే ఉంటాడు భగవంతుడు. ఆయన అమ్మా అని ఇవన్నీ పట్టించుకునేటువంటి వాడు కాదు అసలు ఆయన. అసలు నిజానికి మామూలు వ్యవహారానికి వస్తే కూడా మన ఇతరులు గౌరవించడం ఎందుకు గౌరవిస్తారండి? అంటే మనం ఆత్మగౌరవం మనం ఉండాలి, అందుకని దానికోసం మనం ఇలా చేయాలి అనేటువంటి వాడిని గౌరవిస్తారా? లేకపోతే నువ్వు ఎదటివాడికి వాడికి ఏమైనా పనికొచ్చేటువంటి పని నువ్వు చేస్తూ ఉంటే నేను గౌరవిస్తారా? అసలు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమిటి చేస్తున్నావు? నువ్వు ఎవరికైనా ఏమైనా పనికొచ్చే పని చేస్తున్నావా? నువ్వు ఏదో ఒక విధంగా నీకు చేతనైనటువంటి సేవ ఇంకోటికి ఏమైనా కొంచెం ఎప్పుడైనా చేస్తున్నావా? అది కనుక నువ్వు చేస్తూ ఉంటే అసలు నువ్వు దాని గురించి ఆలోచించక్కర్లేదు. అవతల వాడిని తప్పకుండా గౌరవిస్తాడు. అసలు దాని గురించి నువ్వు గౌరవించాలనుకుంటే గౌరవించడు ఎవరు. దాంతో సంబంధం లేకుండా నీ వంతు నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని భగవదర్పణంగా ఎదుటివారి రూపంలో ఉన్నటువంటిది భగవంతుడు అనేటువంటి భావన నువ్వు చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు గౌరవిస్తారు. అసలు దాంట్లో సందేహం లేదు. దాని గురించి నీకెందుకు అసలు? అందుకని మనం ఏమి మన ఆచరణ ఎలా ఉందో, మనం ఏం చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది అవతలవాడు మనం గౌరవించడమా గౌరవించబడం. అంతేగాని మనం మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అని అక్కర్లేదు. మన గౌరవం ఉంటే వేరే ఉంది ఏమన్నా. అందుకని మనం ఏం చేయాలంటే భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన లక్షణం ఏమిటి, ఇంత సృష్టి అనేటువంటిది ఆయన ద్వారా ఆయన నుంచి వస్తుంది కదా. ఎప్పుడైనా ఆయన ఎవరు నన్ను పూజించాడు, ఎవరన్నా పూజించాడు అసలు ఆలోచిస్తాడు ఆయన భగవంతుడు పరమాత్మ. ఆయన్ని గురించి మనం తపస్సు చేయాల్సిందే కానీ మన గురించి ఆయన పట్టించుకోవడం కాదు. మన గురించి మన కోసమే ఆయన చేసేది. ఆయన పట్టించుకోకపోతే మనం ఉంటాం అసలు? సృష్టిలో ప్రతి జీవి కూడా ఆయన యొక్క దీనివల్ల కదా ఉద్భవించింది, ఉంటుంది, మన జీవనం నిలబడుతోంది. ఇవన్నీ కూడా అంతే కదా, భగవంతుడే కదా. ఏదో ఒక రూపంలో భగవంతుడు అంటే ఆ కిరీటం పెట్టుకునేను చక్రాలు పెట్టిన ఆ రూపంలో మనకేం కాదు. ఏ రూపంలో అయినా సరే మన జీవనాధారం, మనం ఇప్పుడు ఒకసారి ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, మనకేదో జీవనాధారం ఉంది. మనం ఉండడానికి వీలైనటువంటి ఆవాసం, తర్వాత మన రోజు తినడానికి తిండి, కట్టుకునే బట్ట, ఇవి మినిమం మనకు ఉండవలసినటువంటి ఏర్పాటైంది. ఎలా ఏర్పాటైందంటే ఎవరో ఒకళ్ళు మనం చేసేటువంటి దాన్ని చూసి దానికి మన రెమ్యూనరేషన్గా ఇస్తున్నారు. అది ఏర్పాటైంది అంటే ఎవరు ఇస్తున్నారు ఇది? అంటే ఆ బలాన వాళ్ళు కాదు, ఆ రూపంలో ఎవరు ఇస్తున్నారు? భగవంతుడేగా ఎవరికి ఇచ్చినా. అక్కడ దాకా వెళ్ళాలి మన ఆలోచన. అప్పుడు మనకి ఇవన్నీ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తిని మనం చూసామనుకోండి, ఇక అక్కడి నుంచి మనకు కూడా మన ఇష్టాలు ఏం పోయింది వాడికి, ఇంకా కొంత ఇవ్వచ్చు, అయితే ఇది అదే వాడు, ఇవన్నీ అన్నీ రకరకాలైనటువంటివన్నీ వస్తాయి. కానీ ఎవరికైనా సరే మనకి ఇచ్చేది ఎవరు, మనం నిలబెట్టేది ఎవరు, మన పోషిస్తుంది ఎవరు అని అన్ని రూపాలను భగవంతుడిని మనం ఆరాధన చేసేటువంటిది, ఆ సాధన మనం చేయాలనేటువంటిది అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని భగవంతుడికి ఆత్మగౌరవం అనేటువంటిది భగవంతుడికి
ఉండదు అంటే అర్థం ఏంటంటే ఆయనకు అసలు గౌరవం అగౌరవంతో సంబంధం లేదు. ఆయన నిరంతరము సృష్టి అనేటువంటి చేస్తూ సృష్టిలో ఉన్నటువంటి జీవుల్ని వాళ్ళ కోసం ఆయన చేస్తుంటాడు అంతే తప్ప ఆయన మన ఎవరు పూజించారు ఎవరు పూజించలేనటువంటి భగవంతుడికి ఏం లేదే. అదే మనం చెప్పుకున్నాం కూడా. ఆయన్ని స్మరించినా స్మరించబోయినా మనని రక్షిస్తూనే ఉన్నాడు, మనకి ఆహారం కల్పిస్తున్నాడు, మనని రక్షిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు ప్రతి ఒక్కడికిను. ఆయన ఏమైనా క్వాలిఫికేషన్స్ చూస్తున్నాడు, వీడు నన్ను ఎన్నిసార్లు పూజ చేశాడు, ఎంత బాగా నాకు అర్చన చేశాడు, ఎంత బాగా అలంకారం చేశాడు, ఇవన్నీ చూస్తాడు భగవంతుడు. అవన్నీ చూస్తే మనమే అవుతాం, భగవంతుడు అవడు. మనం ఆయన యొక్క స్థితికి చేరుకునేటువంటి సాధన మనం చేయాలి. కానీ భగవంతుడు కూడా మనలాగే ఉండాలనేటువంటిది ఎలా ఉంటాడు? భగవంతుడు మన యందు ఉంటాడు, మనతో కూడా ఉంటాడు, ఆయనకేం ఇబ్బంది లేదు. ఆయన ఒకవేళ ఆకారంలో దిగి వచ్చినప్పుడు కూడా మనతో చాలా మనం చూస్తున్నాగా, మనం రాముడు, కృష్ణుడు, ఇంకా ఎంతోమంది అవతార పురుషులు, వాళ్ళందరూ నిజమైనటువంటి అవతార పురుషులు అయినటువంటి వాళ్ళు, నిజమైనటువంటి పరమ గురువుల రూపంలో వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా మేము చాలా గొప్పవాళ్ళం కాబట్టి ఎవరు నాకు డిస్టెన్స్లో ఉండాలి అట్లేమీ అనలేదే. అందరితోనూ కలిసిమెలిసి ఉంటాడు. భగవంతుడి యొక్క లక్షణం అది. సులభమైనటువంటి స్థితి భగవంతుడిది. మోస్ట్ యాక్సెసిబుల్ ఎవరు? భగవంతుడే. అంతేగాని ఆయన కలుసుకోవాలంటే మీరు చాలా ప్రోటోకాల్ ఎంతాను, చాలా రికమెండేషన్ ఉండాలి. లేకపోతే భగవంతుడి పాదాలు పట్టుకోవాలంటే మీరు ₹1,00,000 అక్కడ పాదకట్టం పెట్టాలి, ఇవన్నీ ఉంటుంది భగవంతుడికి. ఏమన్నా ఏమీ లేదు. వెరీ సింపుల్ భగవంతుడు, స్ట్రైట్, డైరెక్ట్. అందువల్ల భగవంతుడు అమాని అనేటువంటి నామం భగవంతుడి నామంగా అందుకని ఇచ్చారు. ఆ నామాన్ని మనం ధ్యానం చేసి మనం ఆరాధన చేసుకుంటే మనకి కూడా ఈ రకమైనటువంటివి ఆత్మగౌరవం రక్షిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, ఇలాంటివన్నీ ఏమీ లేకుండా భగవంతుడి యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి అందు మనం అంటే మనం కూడా భగవంతుడు అయిపోయాం. మన భగవంతుడి అందరిలో ఉన్నటువంటిది ఆయనే కాబట్టి మనం దాని అందే మేలుకాంచి ఉంటాం. మనం అప్పటిదాకా మనం భగవంతుడే మనలో పనిచేస్తున్నా మనం దాని అందు మేలుకాంచలేము ఇప్పటిదాకాను. ఇప్పుడు ఆ భగవంతుడు అనేటువంటి ప్రజ్ఞ అందు మేలుకాంచి ఉండడం కోసమే మన ఈ సాధన అంతా కూడా అందుకోసం అన్నమాట, అందుకు ఉపయోగించేటువంటిదే. అందుకని అమాని అంటే ఆత్మగౌరవం అనేటువంటిది లేనటువంటి వాడు అని మొదటి నామం. ఇంకా రెండవ నామం ఉందే మానదహ. ఇది కూడా మాన అనేటువంటి దాని మించే ఉన్నటువంటి నామమే. మానదహ అంటే గౌరవం అనేటువంటి దాన్ని, దహ అంటే ఇచ్చేటువంటి వాడు. అదేంటిది? ఆయనకు ఆత్మగౌరవం అనేటువంటిది లేదనంటూ మళ్ళీ గౌరవం అనేటువంటిది ఇచ్చేటువంటి వాడు ఏమిటండి అని మనకు అనుమానం వస్తుంది. అంటే మనకి గౌరవం ఇస్తారు చాలామంది. అంటే ఆయన గౌరవం ఇచ్చేటువంటి వాడు అని అండంలో అర్థం ఏమిటి? నామంలో మానదహ గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు. ముందు నామంలోనేమో అసలు ఆయనకు ఆత్మగౌరవం అనేటువంటిది ఏం లేదన్నట్టు. అంటే తను గౌరవించడం అనేటువంటి దానికోసం అసలు, ఎందుకంటే ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ గౌరవనీయుడైనటువంటి వాడు సృష్టి మొత్తంలో ఆయన. ఈ రెండో నామంలో ఏంటంటే మానదహ అంటే మానం అంటే సమ్మానాన్ని, గౌరవాన్ని, దహ ఇచ్చేటువంటి వాడు. ఎలాగా అంటే మనలో గనక భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు మనలో పనిచేస్తూ ఉంటే, అంటే భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు మనలో పనిచేయడం, వాటిని ఏమంటారు? గాడ్లీ క్వాలిటీస్ అంటారు. గాడ్లీ క్వాలిటీస్ అంటే ఏమిటి? భగవంతుడి యొక్క లక్షణాలు.
ఏమిటి అని అంటే, దీనికి మనం ఒకసారి రామాయణంలో రిఫరెన్స్ మనం చెప్పుకున్నాం కదా కింద సంవత్సరం అంతా. వాల్మీకి రామాయణంలో భగవంతుడి యొక్క ఇది ఎలా ఉంటుందంటే, రాముడి సంగతి చూద్దాం. ఆయన చాలా చిన్న పిల్లవాడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారికి దశరథ మహారాజుకి ఆయనకి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని సంకల్పం కలిగింది. వెంటనే ప్రజలందరినీ సమీకరించాడు ఆయన. ప్రజలతో అన్నాడు అన్నమాట, నాకు ఈ సంకల్పం కలిగింది, జ్యేష్ఠుడైనటువంటి వాడు నా కుమారుడు రాముడికి వాడిని యువరాజ్య పట్టాభిషేకం చేయాలనిపించింది. మీ ఉద్దేశం చెప్పండి, మీరందరూ ఏమనుకుంటున్నారో మీ ఉద్దేశం చెప్పండి అని ప్రజలను అడిగాడు. ఒక్కసారి సుడిగాల్లాగా సమాధానం వచ్చింది. ఇచ్చామో హి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రామృతాననం అని ప్రజలందరూ ఒక్కమారు వాళ్ళ హృదయాల్లోంచి పెళ్ళుబికిందిట. ఏమని, ఈ చల్లని వార్తను ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నామయ్యా మహారాజా అన్నట్టు వాళ్ళు. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం, అంత మహాబాహు అయినటువంటి వాడు, మహాబలుడైనటువంటి రఘువీరుడు ఆ ఏనుగు ఎంబారి ఎక్కి యువరాజుగా మాకు ఎప్పుడు కనిపిస్తాడా అని ఈ క్షణం కోసం, దీనికోసం, ఈ వార్త కోసం ఎదురు చూస్తున్నాం అని ఒక్కసారి ప్రజలందరూ హృదయాల నుంచి వచ్చింది. ఆశ్చర్యపోయాడు దశరథ మహారాజు. ఓరి యుద్ధం పదేగా 60,000 సంవత్సరాలు పరిపాలించాను, అలాంటిది 15 ఏళ్ళు కూడా పూర్తిగా లేవు, 15 ఏళ్ళు నిండే ఇప్పటికంటే. అప్పటికి ఆయుస్సులో ఉన్నటువంటి వాడికి ఒక్కసారి వాడు మాకు మహారాజు ఎప్పుడవుతానని చూస్తున్నామంటే వీడికి ఏం తెలుసు అసలు ఇలాగా అని మళ్ళీ ఆయన ప్రజలను అడిగాడు. ఏ కారణం చేత మీరు వాడు మీకు ప్రభువు కావాలనేటువంటిది, పరిపాలకుడు కావాలనేటువంటిది అంత వెంటనే మీరు అలా చెప్పారే, ఏ కారణం చేత? ఒకవేళ నా పరిపాలనలో మీకేమైనా ఇబ్బంది కలిగిందా చెప్పడానికి మొహమాట పడి మీరు ఊరుకున్నారా? వాడంత చిన్న పిల్లవాడు, వాళ్ళలో మీకు ఏమిటి కనిపించింది అని అడిగాడు. నీ పరిపాలనలో ఎటువంటి లోపం లేదు, దాంట్లో అసలు సందేహమే లేదు, మాకేమీ ఇబ్బంది లేదు, మేము చాలా హాయిగా ఉన్నాం. కానీ నీ కుమారుడు మాకు ప్రభువు కావాలని అనుకోవడానికి కారణాలు 2 ఉన్నాయన్నాడు. ఏమిటంటే, మా ఇళ్లల్లో, మా కుటుంబాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం తనదే అన్నట్లుగా అంత బాధపడిపోతాడు. ఆ కష్టం తొలగించడం కోసం అంత చేస్తాడు వెంటనే. అంటే తనకి కష్టం వస్తే ఎంత బాధపడతాడో మాకెవరికి కష్టం వచ్చినా అంత బాధపడతాడయ్యా. అలాగే రెండోది, మాకు ఎవరికైనా సరే ఏ కొంచెం సంతోషం కలిగినా సరే, ఒక తండ్రి పిల్లవాడికి ఏమైనా సంతోషం కలిగితే అది చూసి ఎలా సంతోషిస్తాడో అలాగ మాకు ఎవరికి ఏ సంతోషం కలిగినా, ఏ ఆనందం కలిగినా సరే మాకు అది చాలా ఆనందపడిపోతాడు. ఈ 2 కారణాల చేత అటువంటి వాడు మాకు ప్రభువు అవ్వాలి, ఎప్పుడవుతాడని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. ఇవాళ నువ్వు అన్నావు, మాకెంత సంతోషంగా ఉందన్నారు వాడు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క దివ్య లక్షణాలు అంటే ఎలా ఉంటాయి? మానవుడిగా దిగొచ్చినప్పుడు కూడా ఆ లక్షణాలే అక్కడ పనిచేస్తూ మనకు స్ఫుటంగా కనిపిస్తాయి మనకి. అదే రాముడిలోను కృష్ణులను మనకు కనిపించేటువంటిది. అందుకని గాడ్లీ క్వాలిటీస్ అంటే ఆ దివ్యమైనటువంటి లక్షణాలంటే అవి. ఎదుటివాడి కష్టం, ఆ కష్టాన్ని తనవిగా భావించి ఏం చేయాలి పాపం, వాడి కష్టం ఎలా తొలగించాలి అని త్రికరణ శుద్ధిగా
దానికోసం ప్రయత్నం చేసేటువంటి లక్షణం. ఎదుటివాడికి ఆనందం కలిగితే తన ఆనందంగానే భావించేటువంటి లక్షణం. అసలు ఈ బేసిక్ క్వాలిటీ, అసలు భగవంతుడు డివైన్ క్వాలిటీస్లో అసలు ప్రధానమైనటువంటి క్వాలిటీ కదా భగవంతుడు. ఇది వాళ్ళలో ఉన్నటువంటిది. ఆ లక్షణాలు అనేటువంటివి ఎవరికైతే, ఏ మానవుడికైతే కనిపిస్తే, ఏ మానవుడిలో అయితే ఉంటాయో వాడు అసలు అడగక్కర్లేకుండానే అందరి చేత గౌరవింపబడతాడు. గౌరవం అనేటువంటిది తప్పనిసరిగా వాడు ఎందుకు కలుగుతుంది అవతల వాళ్ళకి, సందేహమే ఉంది. అయితే ఇది వాళ్ళందరిలోనూ వీడి ఎందుకు గౌరవం ఎలా కలిగింది అంటే, భగవంతుడు ఈ దివ్య లక్షణాలు వాళ్ళలో ప్రసాదించి కలిగించి దాని ద్వారా వాడి యొక్క ప్రవర్తన అందరి యందు కూడా ఉండేట్టుగా అనుగ్రహించి దాని ఫలితంగా వాళ్ళందరూ కూడా వీడిని గౌరవించేట్టుగా అటువంటి సన్నివేశం కలిగించాడంటే, ఈ గౌరవం అనేటువంటిది ఎవరిచ్చారు? మానదహ కదా నామం. మానవం అంటే ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి వాడు. ఇప్పుడు ఆ గౌరవం వాళ్ళందరి రూపంలో ఇచ్చింది ఎవరు? వాళ్ళందరి రూపంలో భగవంతుడే కదా. అందుకని భగవంతుడు గౌరవం అనేటువంటిది, మానం అనేటువంటిది దహ అంటే ఇచ్చినటువంటి వాడు అయ్యాడు. అది ఈ నామం. ఆయనకి సెల్ఫ్ రెస్పెక్ట్, ఆయనకి ఆత్మగౌరవం అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎందుకంటే పరమాత్మ ఆయన. దానికి గౌరవం ఉండడం లేకపోవడం ఉండదు. కానీ అందరి యందు అందరినీ రక్షించడం, అందరినీ సేవించడం ఇదంతా భగవంతుడి యొక్క లక్షణం కదా. ఈ లక్షణంతో ఎవరైతే ఆ లక్షణాలు, దివ్య లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళని అందరూ కూడా గౌరవిస్తారు. అలా వాళ్ళందరి రూపంలో వీడిని గౌరవించేటువంటిది ఎవరు? భగవంతుడే. అందుకని ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి వాడు ఇక్కడ ఎవరు? భగవంతుడు. మానదహ. సరే, ఎంత అద్భుతమైనటువంటిది. ఆయన అమాని, కానీ మనకి మానదహ, మానవం అనేటువంటి దాన్ని దా అంటే ఇచ్చేటువంటి వాడు. ఎదటివాడి రూపంలో ఎదటివాళ్ళు మనం గౌరవిస్తున్నారంటే మనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని బట్టి గౌరవిస్తారు. అంతేగాని లేకపోతే ఉండే గౌరవం నిజం గౌరవం కాదు. వాడు ఒక ఆఫీసర్ గారు ఉంటాడు, వాడు చాలా భయం అనమాట వాడు అంటే అవతల వాళ్ళకి. ఎందుకంటే వాడు ఎవరిని ఎలా ఇది చేస్తాడో తెలియదు. వాడి కోపం వచ్చిందంటే వీడి ఎస్ఆర్స్ ఉంటాయి కదా, సర్వీస్ రిజిస్టర్, దాంట్లో వాడు చేసేస్తాడు. వాడు ఇంక జన్మలో వాడికి ప్రమోషన్ కానీ ఇంకేం రాకుండా చేసేయగలడు. అందుకని భయం కదా వాడికి. వాడు ఏం చేస్తాడు? కర్కశమైనటువంటి వాళ్ళు అంటారు కొంతమంది ఆఫీసర్. అందుకని వాడు అక్కడ ఆఫీసర్గా ఉన్నంతసేపు అందరూ వంగి వంగి నమస్కారం చేస్తుంటారు. వీడింటికి వచ్చింది బాబు వీడితో ఏదో ప్రమాదం, వీడితోనని ఏదో పెద్ద పుల్ని చూసినట్టుగాను వంగి వంగి నమస్కారం చేస్తారు. ఆ కలెక్టర్ గారు అనేప్పటికీ అందరికీ భయపడిపోతూ ఉంటారు. చాలా గౌరవంగా ఉన్నట్టుగా ఉంటారు అందరూ. కలెక్టర్ గారి ట్రాన్స్ఫర్ అయిందిట అని తెలిసిందే, ఇంకా అయిపోయింది వాడి పని. ఆ ఊళ్ళో వాడు ఒక్క క్షణం కూడా ఉన్నాడా? వాడు బయటకు వచ్చినా సరే అప్పటిదాకా సెల్యూట్ చేసేవాళ్ళు 7 సార్లే పోనట్టుగా ఉంటారు, పట్టించుకోరు వాడిని. అంటే ఏమిటి? గౌరవం అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుంది? వీళ్ళలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రవర్తన, భగవంతుని లక్షణాలు వీళ్ళలో నుంచి కనిపిస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ అందుకని మానదహ అనే ఆ నామం, ఈ రెండో నామం ఏమిటంటే అవతల వాళ్ళలోంచి గౌరవం అనేటువంటిది ప్రదానం చేసేటువంటి వాడు. అది ఎప్పుడు అవుతుంది? వీళ్ళలో ఆ దివ్య లక్షణాలు ఉంటేనే. ఒక ఆనెస్ట్ ఆఫీసర్ ఉంటాడు, అందరినీ చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటూ వాళ్ళందరి కోసం, ప్రజలందరి కోసం తనతో వర్క్ చేసేటువంటి వాళ్ళకు అందరితోనే ఉంటాడు, ప్రేమగానే అందరితోనూ. వాడు రిటైర్ అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చినా సరే సార్ అందరూ కూడా వచ్చి నమస్కారం చేస్తారు వాడికి. ఎందుకు? వాడికి ఎప్పుడైనా నమస్కారం చేస్తే వాళ్ళకి ఏం ఒరిగిందేం లేదు. ఆయన ఏం చేయగలిగినప్పుడు రిటైర్ అయిపోయిన వాడు అదేం సంబంధం లేదు. రిటైర్ అయి వచ్చినా సరే ఆయన మీద గౌరవం. ఎందుకంటే ఆయన అటువంటి దివ్యమైన లక్షణాలు, అందరి యందు ప్రేమ, అందరికీ కూడా
ఎంతమందికి ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంతమంది సహాయం చేశాడు, ఎంతమందికి ఉపకారం చేశాడు. అందుకని మన ప్రవర్తన అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని బట్టి వాడి గౌరవం అనేటువంటిది అవతల వాళ్ళు. అందుకని అప్పుడు ఏమవుతుందంటే ఇలా ఎవరైతే ప్రవర్తనగా ఉంటుందో అప్పుడు అవతల వాళ్ళలో ఉన్నటువంటి భగవంతుడు సంతోషిస్తాడు. అది అక్కడ రహస్యం. అందరి రూపంలో ఉన్నటువంటిది మరి ఆ పరమాత్మ అనేటువంటిది మనం నిజంగా ఒప్పుకున్నట్లయితే వాళ్ళందరి యందు మనం అలా సత్ప్రవర్తన కలిగి ఉంటే ఏమవుతుందో ఆ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఆయన మనకి మన యందు అనుగ్రహిస్తాడు కదా. మనకి ఆ అనుగ్రహమే వాళ్ళు మనని గౌరవించడం అనేటువంటి రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. అందుకని మానదహ అనే నామం అది. తర్వాత మూడో నామం ఇందులో మాన్య. ఇది కూడా మానవ అనేటువంటి గౌరవం అనేటువంటి దానికి సంబంధించిందే. మాన్య అంటే అంటే గౌరవింపబడేటువంటి వాడు అని అర్థం. అందరూ గౌరవిస్తారట ఎవరిని? భగవంతుని. భక్తి అనేటువంటిది ఎవరి మీద భక్తి చూపిస్తారండి? భగవంతుని. వాడు ఏ రకంగా అయినా సరే, ఏ రూపంలో అయినా సరే, అందుకని మాన్య అంటే అందరి చేత గౌరవింపబడేటువంటి వాడు. భక్తులైనటువంటి వాళ్ళు అందరూ కూడా భగవంతుడిని ముఖ్యంగా మానవులు అందరూ కూడా అందరూ అంటే నాస్తికులు ఆస్తికులు అందరూ ఉంటారు కండి. అంతా బయటికి వ్యవహారం తప్ప అందరూ కూడా తప్పనిసరిగా భగవంతుడిని గౌరవిస్తారు. అందుకని అందరి చేత గౌరవింపబడేటువంటి వాడు భగవంతుడు. అయితే ఇక్కడ భక్తి, అందరికీ భక్తి ఉందండి. మనం మామూలుగా చూస్తూ ఉంటాము, చాలామంది గుళ్ళకి ఎప్పుడు వెళ్తూ ఉంటారు, ఆలయాలకి. చాలామంది చాలా ఎక్కువసార్లు వెళ్తూనే ఉంటారు. కొంతమంది రోజు వెళ్తారు. మంచిదే, రోజు దైవ దర్శనం కోసం వెళ్ళడం, వాళ్ళు నమస్కారం చేసుకోవడం మంచిదే. అయితే ఇదంతా భక్తి వలన అనే ప్రశ్న వేస్తే మాత్రం, అంటే రోజు నేను 4 గంటలు పూజ చేస్తాను, అలంకారం చేస్తాను, దేవుడికి పూజ చేస్తాను, అని చేస్తాను, సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు మానేయకుండా చేస్తాను, భక్తే కాదా? భక్తే కాదా అంటే భక్తి అనేటువంటి మాటకు అర్థం ఏమిటి తెలిస్తే మనకి అవునో కాదో మనమే తెలుస్తుంది. దానికి నారద మహర్షి ఏం చెప్పారు? సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా. దేనైతే భక్తి అంటున్నావో దాని రూపం ఏమిటంటే పరమ ప్రేమ అనేటువంటిదే అర్థం. భక్తి అంటే పరమ ప్రేమ అని అర్థం. ఏమిటి పరమ ప్రేమ అంటే? అంటే ఏ కారణం లేకుండా నిష్కారణముగా ప్రేమ అనేటువంటిది ఉన్నటువంటిది అయితే అది భక్తి అవుతుంది అన్నాడు. కారణం ఏమి ఉండకూడదు అక్కడ. నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నేను తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తాను. వెళ్ళు. ఎందుకు వెళ్తున్నావు? తిరుపతి వెళ్తాడు, అక్కడ తలనీలాలు ఇస్తాడు, ఆ సేవను పాల్గొంటాడని చేస్తాడు, చాలా మంచిదే. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం కూడా తనకి వ్యాపారంలో కలిసి వస్తుంది, అది సంగతి. అది మొట్టమొదటి సంవత్సరం వెళ్ళాడు, బాగా కలిసి వచ్చింది. ఇది తిరుపతి వెళ్ళొస్తే మనకు కలిసి వస్తుంది అని వెళ్తున్నాడు. ప్రతి సంవత్సరం కలిసి వస్తుంది, బాగానే ఉంది, ఆయన అదృష్టం బాగుంది.
ఏ సంవత్సరాన్ని వీడికి కలిసి రాకపోయిందా ఆయనకి మూడిందనమాట. దీన్ని భక్తి అంటారా? అదేమిటండి భక్తితోనే వెళ్తాండి అంటే ప్రేమ అన్నారు, అవ్యాజ్యమైన ప్రేమ. ఈ ప్రేమ ఎవరి యందు ఇప్పుడు? ఆ భగవంతుడి యందా, లేకపోతే కలిసి వచ్చేటువంటి వ్యాపారం దాని యందా ప్రేమ? అది అందుకని భక్తి, నిజమైనటువంటి భక్తి అనేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల ఆ భక్తి అనేటువంటి దానితో వాళ్ళు భగవంతుడు అని అందరూ గౌరవిస్తారు. అందుకని భగవంతుడు అనేటువంటి వాడు భక్తునికి అందరి చేత గౌరవింపబడేటువంటి వాడు మాన్య. అమాని, మానద, మాన్య అని 3 నామాలు వరుసగా మనం ఆ 3 నామాలని మనం జాగ్రత్తగా దాన్ని ధ్యానం చేస్తుని భగవంతుడు మాన్య, భగవంతుడు అమాని, భగవంతుడు మానద. ఈ 3 నామాల్లో కూడా ఎట్లా అంటే తనకి గౌరవం అనేటువంటిది, ఆత్మగౌరవం అనేటువంటి దానికి సంబంధం లేదు మొదట. రెండోది మన ఇతరులు గౌరవిస్తారంటే ఆ రూపంలో భగవంతుడే మనకి గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు మానద. ఆయన మాన్య, అందరూ కూడా ఆయన గౌరవిస్తారు. అందుకని అందరూ ఆయన స్వీకరించేటువంటి వాడు, అందుకని మాన్య. ఇప్పుడు మనం తర్వాత నామాన్ని మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.